బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి అస్వస్థకు గురయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో ఆయన కుప్పకూలిపోయారు ఇటు సచివాలయంలోని. వెంటనే అక్కడ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సిబ్బంది రియాక్ట్ అయ్యానికి పీసీఆర్ అందించారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది మధు యాష్కి గౌడ్ని. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఇటు మా ప్రతినిధి కూడా సిద్ధంగా కాబోతున్నారు. మధు యాష్కి గౌడ్ సచివాలయానికి వచ్చారు ఆయన. ఇటు మంత్రి శ్రీధర్ బాబుని కలిసేందుకు సచివాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చారు ఆయన. ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు మధు యాష్కి గౌడ్. సచివాలయంలో పీసీఆర్ చేశారు సిబ్బంది. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో డీటెయిల్గా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఇటు మధు యాష్కి గౌడ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ సెక్రటరియట్ లో మంత్రి ఛాంబర్ కి వెళ్లారు శ్రీధర్ బాబు. మంత్రి ఛాంబర్ కి ఒక్కసారిగా కుప్పగూలి కింద పడిపోయినటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఛాతిలో నొప్పి ఉంది, నడవలేకపోతున్నాను, కాళ్ళన్నీ తిమ్మిరి పట్టాయి, ఒక్కసారిగా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సెక్రటేరియట్ లోనే ఉన్నటువంటి డిస్పెన్సరీకి తీసుకెళ్లారు. అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. అటు నుంచి నేరుగా అంబులెన్స్ లో తదుపరి కాస్త కుదుట పడ్డట్టుగా అనిపించిన తర్వాత నేరుగా ఏజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి. అక్కడ కూడా డైరెక్ట్ గా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియదు, ఏం జరుగుతుంది అనేటువంటిది. ఆయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మధు యాష్కి గౌడ్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. సాధారణంగా ఆయన సైలెంట్ గానే ఉంటారు, అంటే లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తారు. కానీ మధు, ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకి సచివాలయానికి చేరుకున్నారు? ఎన్ని గంటలకి ఘటన జరిగింది? మరి ముఖ్యంగా ఆ టైంలో వచ్చే క్రమంలో కూడా ఏమైనా ఆయన కాస్త అన్కంఫర్టబుల్ గా ఉన్నారా? ఆ అంశానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా అక్కడ? సచిన్ మధు ఇటు మధు యాష్కి గౌడ్ ఇటు సచివాలయానికి వచ్చే క్రమంలో వచ్చిన సందర్భంలో కూడా ఏమైనా అన్కంఫర్టబుల్ గా ఉన్నారా? ఈ అంశానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? ఈ అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడుకోవడం జరుగుతుందా అక్కడ? వివరాలు ఇంకా పూర్తిగా రావాల్సింది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సహాయక సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎమర్జెన్సీలో ఉన్నారు. వీళ్ళని కూడా అలో చేయట్లేదు. మధు యాష్కి గౌడ్ గారి దగ్గర ప్రస్తుతం ఫోన్ కూడా లేనట్టుగా చెప్తా ఉన్నారు. ఫోన్ లేదు. కుటుంబ సభ్యులు ఖాళీ తెలిసినటువంటి వారు అత్యంత సన్నిహితులు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హుటాహుటిన సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఒక్కసారిగా కుప్పగూలిపోయారు, కింద పడిపోయారు, ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు. మరి స్ట్రోకా, లేదంటే ఇంకా ఇతర బీపీకి సంబంధించినటువంటి సమస్యనా, ఇంకా ఇతర సమస్యన తేరాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం జరిగింది? నిజంగా ఆయనకు లో బీపీ కానీ, హై బీపీ కానీ, లేదంటే షుగర్ డౌన్ కావడం కానీ, షుగర్ ఎక్కువ కావడం కానీ ఈ ఏజ్లో సాధారణంగా జరుగుతుంది. ఆ సమస్యనా, లేకుంటే ఇంకా ఇతరకు సంబంధించినటువంటి ఇష్యూ సమస్యనా అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసే పనిలో డాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒక్కసారిగా మధు యాష్కి గౌడ్ సంబంధించినటువంటి అభిమానులు కాస్త ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం జరిగింది, ఎందుకు పడిపోయారనేటువంటి ఆరో తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరుసగా సెక్రటరేట్ నుంచి అయితే నేరుగా ఏజీ గచ్చిబౌలి ఆసుపత్రికి తీసుకుపోవడంతో చికిత్స అందిస్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ ప్రస్తుతం అయితే ఆయనకి ఏం జరిగింది ఎగ్జాక్ట్ అనేటువంటిది డాక్టర్లే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇంతవరకు అయితే మాట్లాడలేదు, ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మనం మాట్లాడినంత వరకు ఒక్కసారిగా నడవలేనటువంటి స్టేజ్లో కుప్పగూలిపోవడం, ఆయన అక్కడ చికిత్స అందించి ఆసుపత్రికి తీసుకుపోవడం, ఇంతవరకే సమాచారం ఉంది. ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా ఆయన సిక్ అయినటువంటి సందర్భం లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్గానే ఉంటారు, అలా కనిపిస్తారు, చాలా యాక్టివ్గానే కనిపిస్తారు. యాక్చువల్గా మనం కూడా చాలాసార్లు చూసాం, చాలాసార్లు ఇంటర్వ్యూ చేసాం. సో యాక్టివ్గానే ఉంటారు. ప్రస్తుతం హాస్పిటల్కి కుటుంబ సభ్యులు ఎవరైనా చేరుకుంటున్నారా? కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేరుకుంటున్న సందర్భం ఉంది అక్కడ? ఎగ్జాక్ట్లీ, అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధారణంగా మధు యాష్కి గౌడ్ కుటుంబం యుఎస్లో సెటిల్ అయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఇక్కడే ఎక్కువ ఉంటున్నారు, పాలిటిక్స్ పైన ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడే బంజారాహిల్స్లో ఆయన నివాసంలోనే ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు. పెద్ద ఎత్తున ఎల్బీనగర్ నియోజకవర్గం పైన ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. గతంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
చిన్న కొద్దిలో ఆయన ఓటమి చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని ఈక్వేషన్స్ వల్ల చాలా త్వరితగతిన అక్కడ పోటీ చేయడంతో ఓడిపోయాను అనేటువంటి కొన్ని సందర్భాలు చెప్పారు. సో మళ్ళీ అక్కడే ఉంటాను, అక్కడ నుంచే పోటీ చేశానని చెప్పారు. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఆయనతో పాటు ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు రీచ్ అయ్యారు ఆసుపత్రికి, ఏజీ ఆసుపత్రికి, ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడినటువంటి సందర్భంలో ఆర్టీవీ వాళ్ళు చెప్పింది ఏంటంటే డాక్టర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎమర్జెన్సీ వార్డులో ఏఐజీ సంబంధించినటువంటి ఆసుపత్రిలోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే అందుబాటులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడే చికిత్స అందిస్తున్నారు. మదియాష్కి గౌడ్ దగ్గర ఫోన్ లేదు, ఆయన చుట్టుపక్కల అత్యంత సన్నిహితులు కొద్దిమంది తప్ప మిగతా ఎవరు అందుబాటులో లేరు. వ్యక్తిగత సిబ్బంది కూడా బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద టీం ఉంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు మదియాష్కి గౌడ్, తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా ఉన్నారు. అప్పుడు స్వపక్షంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసిన ఇదంతా జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య ఎక్కువ యాక్టివ్ అయ్యారు, నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. సైలెంట్గా నిదానంగా ఉండేటువంటి నాయకుడే, పెద్దగా అగ్రెషన్లో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి ఏం కాదు మదియాష్కి గౌడ్. కానీ ఏం జరిగింది, అనారోగ్య రీత్యా ఎందుకు కుప్పగూలిపోయారు, ఎందుకు ఛాతీ నొప్పి వచ్చిందా నిజంగానే, అంటే స్ట్రోకా లేదంటే లో బీపీయా, హై బీపీయా, లో షుగరా, హై షుగరా, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే ఎక్కువగా బయట తిరగడం ఇట్లాంటి వాటి వల్ల ఏమైనా అస్వస్థతకు గురయ్యారా తెలియాల్సింది. అక్కడ అందినటువంటి సమాచారం ప్రకారం సెక్రటేరియట్లో కుప్పగూలిపోయారు అనేటువంటిది. సాధారణంగా ఇట్లాంటిది అంతే మనం చూసాం, చిన్న స్ట్రోక్ వచ్చిన సందర్భంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ గతంలో మనం అనేక సార్లు చూసాం. కాబట్టి డాక్టర్లు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయనను ప్రాథమికంగా చికిత్స అందించి ఏజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో గ్రౌండ్ ఫ్లోర్లో చికిత్స అందిస్తున్నారు. సచిన్, రైట్ మధు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, మరి ముఖ్యంగా ఆయన అనుచరులు కావచ్చు, ఇప్పుడు చేరుకునే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఎవరైనా అనుమతించట్లేదా, అక్కడికి రష్ అవుతున్న సందర్భం ఉందా? కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే కీలకమైన నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు. అసలు జరిగిందే మంత్రి ఛాంబర్లో. శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి, ఆయన ఛాంబర్లోనే జరిగింది. అక్కడ ఆయనను కలవడానికి వెళ్ళిన సందర్భంలోనే ఇన్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో మంత్రి శ్రీధర్ బాబుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎంపీగా ఉన్నారు. సో అత్యంత సన్నిహితులు, మొదటి నుంచి కాంగ్రెస్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు. ఆ సాన్నిహిత్యంతో వెళ్ళారా, ఇంకా ఇతరత్ర పనితో వెళ్ళారా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఛాంబర్లోనే ఇన్సిడెంట్ జరిగింది. తెలియగానే అక్కడే డిస్పెన్సరీ, అక్కడే ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఇమ్మీడియట్లీగా ప్రాథమిక చికిత్స అందించారు. డిలే చేయకుండా అక్కడ నుంచి నేరుగా ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు. గచ్చిబౌలిలో ఉన్నట్టు అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలిసినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏజీకి రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు చాలాసేపు అవుతుంది. సో ఏం జరుగుతుంది, ఇంతసేపు అయినా ఆసుపత్రి నుంచి ఎందుకు డీటెయిల్స్ రావట్లేదు, ఏం చికిత్స చేస్తున్నారు అనేటువంటిది కాస్త ఆందోళన ఉంటుంది సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన ఫాలోవర్స్ కానీ, ఆయన అభిమానులకు కానీ, ఆయన కార్యకర్తలకు కానీ, ఆయన సన్నిహితులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ. సో ఆ వివరాలు ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. సో మొత్తానికి ఆయన అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తా ఉన్నారు. కానీ ఏం జరిగింది, ఎందుకు కుప్పగూలిపోయారు, రీజన్ ఏంటి అనేటువంటిది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ మధ్య కాలంలో ఉంటూ మంచిగా మాట్లాడుతూ, మంచిగా తింటూ, మంచిగా నడుస్తూ కింద పడిపోతున్నటువంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. స్ట్రోక్ గురవుతున్నారు, రకరకాల స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇలా రకరకాల స్ట్రోక్స్ గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో సాధారణంగా వీళ్ళు ప్రజా జీవితంలో ఉంటారు. మరి ఏం జరిగింది, కుటుంబ సభ్యులు కూడా మెడికల్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా మరి కాసేపట్లో ఆయన ఆరోగ్యం పట్ల? ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రి ఛాంబర్లోనే, సెక్రటేరియట్లోనే, సచివాలయంలోనే పడిపోయారు కాబట్టి హై లెవెల్ ప్రిఫరెన్స్ ఉంటుంది సాధారణంగా. సో అక్కడి నుంచి కూడా కాల్స్ వెళ్ళే ఉంటాయి ఏజీ ఆసుపత్రికి. సో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ ఆసుపత్రిలో. మరి బులెటిన్ రూపంలో కానీ, లేకుంటే ఆయన్నే బయటకు వచ్చి చెప్పడం కానీ జరిగే అవకాశం ఉంది ఒకవేళ అంతా బాగుంటే. లేదు అడ్మిట్ అంటే అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన అడ్మిట్ కాలేదు, ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీలో డైరెక్ట్గా ఇన్ని గంటల సేపు, దాదాపు 2 నుంచి 3 గంటలు అవుతా ఉంది దాదాపు ఆయనను అక్కడికి తరలించి. ఇంతసేపు ఎమర్జెన్సీలో ఉంచారు అంటేనే దీనిపైన ఆలోచించాల్సి వస్తుంది. ఏం జరిగింది, ట్రీట్మెంట్ ఏం చేయబోతా ఉన్నారు, నిజంగానే మన ఇందాక చెప్పినట్టు కుప్పగొలిపినట్టు ఛాతీ నొప్పా, లేదంటే స్ట్రోక్ ఏమైనా వచ్చిందా, లేదంటే ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా, బీపీ, షుగర్, ఇంకా ఈ ఏజ్లో ఏమైనా అటాక్ అయ్యాయా, లేదా అస్వస్థతకు గురయ్యారా, తిరిగి బయట కాస్త రెస్ట్ లేకుండా తిరగడం వల్ల జరిగిన ఇన్సిడెంటా, ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. సాధారణంగా ఇమ్మీడియట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు ఏం జరిగింది అనేటువంటిది. ప్రస్తుతం ఆయనకు ప్రాథమికంగా ఇక్కడ చికిత్స అందించి అక్కడ తరలించారు కాబట్టి లోపల డీటెయిల్గా
అన్ని రిపోర్ట్స్ అన్ని చెకింగ్ చేసిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత స్కాన్ కానీ ఇంకా ఇతరత్రాకు సంబంధించి యాంజియోగ్రామ్ కానీ ఇంకేమైనా చేసే అవకాశం ఉంటుంది. ఏజీకి వెళ్తే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అట్లాంటి హాస్పిటల్లో డీటెయిల్గా. అందులో కాస్త వెల్ నోన్ పర్సన్ మధు యాష్కి గౌడ్ కాబట్టి డీటెయిల్గా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఇంతవరకు అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు అక్కడ నుంచి ఏం జరుగుతుందనేది. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఇటు మధు యాష్కి గౌడ్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబుని కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోని ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు మధు యాష్కి గౌడ్. సచివాలయంలో PCR చేశారు అక్కడి సిబ్బంది. వెంటనే చికిత్స నిమిత్తం కాస్త ఆయన అక్కడ కోలుకోగానే కాస్త ఆరోగ్యం కాస్త కుదురపడగానే వెంటనే చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఆయన హెల్త్